కొన్ని రోజుల క్రిందట మా అన్నని ఒక ప్రశ్న అడిగే, ప్రపంచ దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలందరిలో 80% మంది ఇజ్రాయెల్ దేశంలో ఉండే ఉన్నారు, 20% మంది మిగతా దేశాల్లో అక్కడొకళ్ళు ఉన్నారని చెప్తున్నారు కదా. మరి ఇజ్రాయెల్ నమ్ముతున్న యూద మతం కంటే మనం నమ్ముతున్న క్రైస్తవ్యం గొప్పది కదా. మన విశ్వాసం ఇజ్రాయెల్ విశ్వాసం కంటే గొప్పది కదా. నా ప్రశ్న ఏంటంటే, కేవలం ఇజ్రాయెల్ దేశం మన ఆంధ్రప్రదేశ్ ని ఒక 8 ముక్కలు చేస్తే అందులో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్రైస్తవులు ఎంతమంది, మన భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఎంతమంది? ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశ జనాభా కంటే ఎక్కువ మంది ఉంటాం కదా. మరి ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు చూసేట్టు మన భారతదేశ క్రైస్తవులు ఎందుకు చేయలేకపోతున్నారు? యేసుక్రీస్తు చెప్పింది చెప్పినట్లు చేయలేకపోవడం వల్ల మాత్రమే. వీళ్ళని చూసినప్పుడు నాకు కాస్త సంతోషం అనిపించింది. రీసెంట్ గా హిందూ టెంపుల్ లో డ్యూటీ చేయనని ఒక ఆర్మీ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు. ఆయన చూసినప్పుడు అంతే బాధ కూడా అనిపించింది. ఈ ఆర్మీ ఆఫీసర్ కోసం తర్వాత మాట్లాడదాం. బైబిల్ చదువుతూ క్రైస్తవులుగా పిలువబడే ప్రతి ఒక్కడు డయాజెక్కి వాక్యం చెప్పాలని దేవుడు కోరుకోవట్లేదు కానీ దేశం యొక్క ప్రధానులు ఎదుట నిలవబడి మన దేశానికి ఇతర దేశాలకి క్రీస్తుని కనపరచాలని సనింగ్ ఆఫ్ రవితేజ